ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పూరి చేశాను. పూరితోని ఏం కూర చేయాలి అంటే, మా ఇంట్లో వాళ్ళందరూ పన్నీర్ కర్రీ చెయ్యవా అని అడిగారు. అయితే పన్నీర్ కర్రీ చేస్తావు గానీ, అస్సలు మసాలా అన్నిది వేసుకోకుండా చెయ్యాలి అన్నారండి. అందుకోసం ఇలా అయితే చేశాను. చాలా టేస్ట్‌గా వచ్చిందండి పన్నీర్ కర్రీ అయితే. పన్నీర్ అయితే ముక్కలుగా కట్ చేసుకొని క్యూబ్స్ అనేవి కళాయిలో వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని ఉంచుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, ఫ్రై ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, ఒక్క స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని, కొద్దిగా బటర్ అనేది కూడా వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకైతే బటర్ ఉంది కాబట్టి బటర్ అయితే వేసుకొని, చేత్తోనైతే పన్నీర్ క్యూబ్స్‌కైతే కారం, ఉప్పు, పసుపు పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని, కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని, ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టి 10 నిమిషాలైతే రెస్ట్‌లో ఉంచేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అలా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో చూసుకొని, నెమ్మదిగా నిదానంగా ఉడికించుకోవాలి. అయితే మధ్య మధ్యన మూత తీసి చూసుకోవాలండి. అయితే కలపకూడదు. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకొని చూసుకొని కలుపుకుంటే ఇలా గ్రేవీలా వచ్చిందండి. అంటే చక్కగా ఉడికిపోయింది. అలాంటప్పుడు 2 టమాటాలైతే మిక్సీ జార్‌లో వేసుకొని ప్యూరీలా చేసుకున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలైతే లో ఫ్లేమ్‌లో అలా విడిచిపెట్టేయాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇగోండి గ్రేవీ అనేది ఇలా వచ్చింది. అంతేనండి, పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పూరితోనైనా, చపాతీకైనా, రైస్‌తోనైనా అద్దిరిపోతుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలా అన్నిది అల్లం గాని, వెల్లుల్లి గాని ఏమీ వేసుకోకుండా వండుకున్న చాలా టేస్ట్‌గా